ప్రదీప్ సార్ కూడా ఇప్పుడే రావడం జరిగింది. ఐ వెల్కమ్ యూ సార్. థ్యాంక్స్ అండి. ఇవాళ రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ ఉండి మురళీమోహన్ గారికి అవార్డు ఇస్తుంటే ఆ స్టేజ్ మీద ఉండడం వల్ల కొంచెం లేట్ గా వచ్చా, క్షమించండి. పబ్లిక్ స్పీకింగ్ అనేది నాకు చాలా ఇష్టమైన ప్రక్రియ. ఎందుకు ఇష్టమైన ప్రక్రియ అంటే, నేను నా 8th స్టాండర్డ్ లో 1973 సంవత్సరంలో పబ్లిక్ స్పీకింగ్ మొదలు పెట్టాను. అంటే ఇవాళ కరెక్ట్ గా ఈ సంవత్సరానికి 50 ఏళ్ళు నేను పబ్లిక్ స్పీకింగ్ లో ఉన్నాను. ఒక వ్యక్తిగా నాకు మంచి పేరు రావడానికి, ఒక వక్తగా నేను ఎక్కిన మెట్లు చాలా హెల్ప్ఫుల్ అయినాయి. ఏంటి గొప్పతనం పబ్లిక్ స్పీకింగ్ లో అంటే, 1983లో 82లో ఎన్టీ రామారావు గారు ఒక పార్టీ పెట్టారు, తెలుగుదేశం అనే పార్టీ పెట్టారు. అదే టైంలో వేరే పార్టీలోకి ఇంకో సూపర్ స్టార్ గారు కూడా ఎంటర్ అయ్యారు. రామారావు గారి సభలకు కూడా లక్షల మంది జనం వచ్చేవారు. మరి ఆ చైతన్య రథంలో వెళ్ళేటప్పుడు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి ఇంకో ప్లేస్ కి వెళ్తున్నప్పుడు లేట్ గా పొద్దున వస్తా అన్న వాళ్ళు మధ్యాహ్నం, మధ్యాహ్నం వస్తా అనుకునే సాయంత్రం, ఇలా లేట్ గా వెళ్తుండేవారు. అయినా సరే జనం అట్లా పిల్లల్ని ఎత్తుకుని ఎండలో అలా వెయిట్ చేస్తూ ఉండేవారు. ఈయన వెళ్ళి అక్కడ చైతన్య రథం పైకి ఎక్కి మైకు పట్టుకుని మహోత్తంగ తరంగంలో ఉన్న నా తెలుగు ప్రజలారా మాట్లాడేటప్పటికి గుండె ఉప్పొంగిపోయి అందరూ చాలా ఆనందంగా ఉండేవారు. వచ్చిన మరొక ఆర్టిస్ట్, ఆయన గొప్పవారే, గొప్ప నటుడే, చాలా గొప్పవారే, కానీ ఆయన వక్త కాదు. ఆయన కూడా జనం వెయిట్ చేస్తుంటే ఆయన వేదిక ఎక్కి ఓ 2 నిమిషాలు మాట్లాడి దిగిపోయేవారు. ఆయన ఎవరు రాజకీయాల్లో గుర్తు పెట్టుకోలేదు. రామారావు గారు పోయి దాదాపు ఒక 30 ఏళ్ళు, 27 ఏళ్ళు అవుతున్నా ఇంకా యాజ్ ఎ స్పీకర్ ఆయన్ని గుర్తు పెట్టుకుంటారు. ద పవర్ ఆఫ్ స్పీకింగ్ ఎప్పుడు వస్తుంది అంటే, మనం చెప్పదలుచుకుంది, మన మనసులో ఉన్న భావం మన మెదడులోకి వెళ్ళి మన నోటి ద్వారా ప్రయాణించి అవతల వాళ్ళ చెవుల నుంచి, అవతల వాళ్ళ మెదడు నుంచి వాళ్ళ మనసులోకి వెళ్తాం. ఈ కంప్లీట్ ప్రాసెస్ ని ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అంటారు. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ లో ఫస్ట్ స్టెప్ ద ఆర్ట్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్, ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్. ఏంటి ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్? ఈ రోజున మారుతున్న కాలంలో పాటు ఈ పబ్లిక్ స్పీకింగ్ మీద మనకి ఇంట్రెస్ట్ ఎక్కువైంది. వాట్ ఈస్ పబ్లిక్ స్పీకింగ్ అంటే, డిక్షనరీ మీనింగ్ ఏంటంటే, ఇద్దరి కంటే ఎక్కువ వ్యక్తులతో మీరు మాట్లాడితే దాన్ని పబ్లిక్ స్పీకింగ్ అంటారు. అంటే మీరు చిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్, మీ కస్టమర్ ఓ చిన్న ప్రజెంటేషన్, మీ బ్యాంకర్ తో మాట్లాడుతున్నా, ఎక్కడ ఎప్పుడు ఏం అవసరం వచ్చి మనం మాట్లాడుతున్నా, మన కాలనీలో జరిగే ఒక ఇండిపెండెన్స్ డే కి మీరు వ్యాఖ్యానం చేస్తున్నా, లేకపోతే ఒక కిట్టి పార్టీలో మీరు సరదాగా గేమ్ ఆడిస్తున్నా, లేదో స్టేజ్ ఎక్కి ఒక ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పినా, ఒక వెల్కమ్ అడ్రస్ చెప్పినా, మీరు ఎక్కడైనా సరే మీకు ఈ పబ్లిక్ స్పీకింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకు ఇలా ఉపయోగపడుతుంది అని అంటే, మనం చెప్పదలుచుకుంది స్పష్టంగా అవతల వాళ్ళకి చెప్పగలుగుతున్నాము. అంటే మన్ని మన్ని ఒక వ్యక్తి కింద, ఒక నాయకుడి కింద అవతల వాళ్ళు స్వీకరిస్తారు. నాయకత్వ లక్షణాలు అంటే ఏంటంటే, 10 మందికి మన భావాలు అర్థమయ్యేలా చెప్పటం. 3D డైమెన్షన్ లీడర్షిప్ అంటారు. 3D లీడర్షిప్ అంటే థింకింగ్, డూయింగ్ అండ్ కమ్యూనికేటింగ్. ఆలోచన విధానం, మనస, వాచ, కర్మేణ. ఆలోచనలు, మన మేధస్సు ప్లస్ అలాగే మన మాటలు, మనం చేసే క్రియలు, ఈ మూడిట్లు కూడా కలిపితేనే లీడర్షిప్ అవుతుంది. మరి పబ్లిక్ స్పీకింగ్ కోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ మీకు వచ్చే సమస్య స్టేజ్ ఫియర్. నేను బాగానే మాట్లాడతానండి, ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు బాగా మాట్లాడతా, స్టేజ్ ఎక్కితే నా స్టమక్ లో బటర్ఫ్లైస్ వచ్చేస్తాయి అని చెప్పేవాళ్ళు కొందరు ఉంటారు. నేను బాగానే మాట్లాడతానండి, బాగానే ప్రిపేర్ అవుతానండి, స్టేజ్ ఎక్కంగానే ముచ్చెమట్లు పూసేస్తాయండి, నాకు ఏం మాట్లాడాలో తెలియదండి, ఎలా మాట్లాడాలో తెలియదండి అని మాట్లాడే వాళ్ళు ఇంకొందరు ఉంటారు. ఏదో చెప్పాలనుకున్నానండి, అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకేదో చెప్పానండి, కాబట్టి నాకు ఇది చెప్పాలనుకుంది ఒకటి, చేసింది ఒకటి అనుకునే వాళ్ళు ఇంకొంతమంది ఉంటారు. ఈ స్టేజ్ ఫియర్ అనే దానికి ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే, రిమెంబర్ యు ఆర్ నాట్ ది ఎలోన్ పర్సన్. ఒక్కళ్ళకే కాదు స్టేజ్ ఫియర్. ఇంత 50 ఏళ్ళ నుంచి ప్రతిరోజు గంటల తరబడి మాట్లాడుతున్నా కూడా, సారీ అండి నేను కనెక్టివిటీ పోయింది, నేను ఇప్పుడు మాట్లాడుతాను, ఇంట్లోకి వెళ్తున్నా, 1 minute లో నేను బెస్ట్ ఆడియోలోకి వచ్చేస్తాను నేను ఇంకా. సో ఆ స్టేజ్ ఫియర్ మనం ఎలా పోగొట్టుకోగలం అని అనుకుంటే, ఆ స్టేజ్ ఫియర్ మనం గుండె నిండా గాలి తీసుకుని ఒక్కసారి ఇటు అటు చూసి హాయిగా ప్రశాంతంగా మొదలు పెడితే స్టేజ్ ఫియర్ పోతుంది. ఒక్కసారి అనుభవం వస్తే రెండోసారి ఓ లాస్ట్ టైం మాట్లాడాం కదా అని రెండోసారి మూడోసారి నుంచి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, 100 పుస్తకాలు చదివితే సైకిల్ తొక్కడం రాదు, సైకిల్ తొక్కితేనే సైకిల్ తొక్కడం వస్తుంది. పబ్లిక్ స్పీకింగ్ కూడా అంతే. ఎనీ స్కిల్ ఫర్ దట్ మ్యాటర్. అది మనం ఎంత ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అంత అయిపోతుంది. దీనికి ఫస్ట్ మనం ఏం చేయాలంటే, మనకు తెలిసిన మన ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ఇద్దరు ముగ్గురు కూర్చోబెట్టుకొని రిహార్సల్ చేయండి. తర్వాత అద్దం ముందు రిహార్సల్ చేయండి. వీలైతే ఇప్పుడు నేను మాట్లాడుతున్నట్టు
ఒక దీంట్లో మీ ఫోన్ లోపల మీరు రికార్డ్ చేసుకుంటూ దాంట్లో కూడా మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఒక్కసారి మాట్లాడేసిన తర్వాత మీరు దాని తర్వాత అద్భుతంగా మనం జీవితంలో ఇంకెప్పుడు దాని గురించి భయం లేకుండా మనం మాట్లాడేయచ్చు. అయితే ఈ స్టేజ్ ఫియర్ అయిపోయిన తర్వాత పబ్లిక్ స్పీకింగ్ లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక శాండ్విచ్ అని గుర్తుపెట్టుకోండి. శాండ్విచ్ అంటే ఏంటంటే పైన బ్రెడ్ లేయర్ ఉంటుంది, మధ్యలో మనకు కావాల్సిన స్టఫింగ్ ఉంటుంది, కింద మరో బ్రెడ్ లేయర్ ఉంటుంది. అంటే పై బ్రెడ్ లేయర్, మధ్యలో స్టఫింగ్, కింద బ్రెడ్ లేయర్, ఈ మూడు కూడా మనం కలిపామనుకోండి, ఇందాక నుంచి నేను ఏం మాట్లాడాను అని ఒక కన్క్లూజన్, ఒక క్లోజింగ్ ఉంటుంది. మధ్యలో ఉన్న స్టఫ్ మీకు శాండ్విచ్ అని చెప్పాను కదా, శాండ్విచ్. సో ఆ పై లేయర్ ఓపెనింగ్ బ్రహ్మాండంగా ఉండాలి, చివరి లేయర్ క్లోజింగ్ కూడా బ్రహ్మాండంగా ఉండాలి. మధ్యలో ఉన్న లేయర్ ఏంటంటే స్టఫింగ్ అన్నమాట. స్టఫ్ అంటే ఏంటి అంటే మనకి వెజిటేబుల్ శాండ్విచ్ కావాలంటే వెజిటేబుల్ శాండ్విచ్ తింటాం, చికెన్ శాండ్విచ్ కావాలంటే చికెన్ శాండ్విచ్ తింటాం కదా. అలా మనకి ఏ సబ్జెక్ట్ మాట్లాడుతుంటే ఆ సబ్జెక్ట్ మాట్లాడాలి. ఎందుకు మనకి ఓపెనింగ్ బాగుండాలి? అట్రాక్షన్ కదా. ఫస్ట్ మన సినిమా చూడాలంటే ఒక ప్రోమో చూస్తే కదా సినిమాకి వెళ్తున్నాం, సినిమాలో ఇంట్రడక్షన్ సీన్ చూస్తే కదా సినిమా ఎలా ఉంటుందో మనకు తెలుస్తుంది. అలా మీ స్పీచ్ లో కూడా ఇంట్రడక్షన్ సీన్ బాగుండాలి. ఎలా ఉండాలి? ఓ కొటేషన్ తో మొదలెట్టచ్చు. హస్తిమూల పంజరాలు, వార్తరావ మందిరాలు, కూడులేని లోకమిది, గుండెలోతు తాపమిది, ఇది ఏ నాగరికతకు ఫలశ్రుతి, ఏ విజ్ఞాన ప్రకాశక ప్రకృతి అని బాలగంగాధర్ తిలక్ 60 ఏళ్ల క్రితం అన్నా. మనది ఒక బతికేనా, కుక్కల వలె నక్కల వలె మనది ఒక బతికేనా, సందులలో పందుల వలె వెనక దగ ముందు దగ కుడి ఎడమల దగ అని శ్రీశ్రీ అన్న. మన దైనందిక జీవితంలో మోసపోవటమే భాగంగా, తెలివితేటలుంటే పక్కవాడిని మోసం చేయటమే ఒక ప్రధాన లక్ష్యంగా జీవితాన్ని సాగిస్తున్నప్పుడు మీకోసం మీరు బతకాలనుకునే మీ అందరికీ స్వాగతం. ఒక స్టార్టింగ్, లేదా ఒక జోక్ చెప్పొచ్చు, లేదా ఒక బ్రహ్మాండమైన ఆబ్జెక్ట్ ని చూపించవచ్చు, లేదా ఒక చిన్న కథ చెప్పొచ్చు. మీరు ఏం చెప్పినా ఒక ఆకర్షణీయమైన అందరినీ ఆకట్టుకునే ఓపెనింగ్ ఉండాలి మనకి. తర్వాత మీ కాంటెంట్ లో ఏముండాలి? త్రీ థింగ్స్ ఉండాలి. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే కాంటెంట్ లో డెఫినేషన్. నేను ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ గురించి మాట్లాడుతున్నాను. ఇందాక చెప్పా కదా, వాట్ ఈజ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. నాకు ఒక ఐడియా వచ్చింది, ఆ ఐడియాని నేను ఇక్కడ ఎన్కోడ్ చేసుకున్నాను, దాన్ని ట్రాన్స్మిట్ చేశాను, ఆ ఐడియా మీ మైండ్కి వెళ్ళింది, మీరు దాన్ని డీకోడ్ చేసుకున్నారు, నేను పంపించిన ఐడియాని ఐడియాగా మీరు అర్థం చేసుకున్నారు. అంటే ఇంటెండెడ్ ఈజ్ ఈక్వల్ టు అండర్స్టూడ్ ఈజ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. సో ప్రతిదానికి టైం మేనేజ్మెంట్ అయితే దాని డెఫినేషన్, మీరు ఏ టాపిక్ మాట్లాడుతున్నా దాని పరిచయం, డెఫినేషన్ ఉంటుంది. సెకండ్ ఏముంటుంది? దాని వల్ల కలిగే నష్టాలు. ఉదాహరణకి నేను సరిగ్గా పబ్లిక్ స్పీకింగ్ మాట్లాడకపోతే నాకు ఏ నష్టాలు కలుగుతున్నాయి, వాటి గురించి మాట్లాడాలి. థర్డ్ ఏం మాట్లాడాలి? దానివల్ల కలిగే దాన్ని ఎలా మనం సాల్వ్ చేసుకోవచ్చు, నివారణ ఉపాయాలు ఎలా చేసుకోవచ్చు అని మాట్లాడాలి. ఇదంతా మన కాంటెంట్. ఇది అయిపోయిన తర్వాత కింద లేయర్ ఉంది కదా మరి బ్రెడ్ శాండ్విచ్ లో, దాని పేరు క్లోజింగ్ అంటే ఏంటి అంటే మీరు, కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ రోజు నుంచి ఎవరు కట్నం తీసుకోకండి, కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ రోజు నుంచే మనం సమయ పాలన చేయాలి, కాబట్టి నేను చెప్పేది ఏంటంటే పబ్లిక్ స్పీకింగ్ ఈజ్ ద బెస్ట్ థింగ్ అని మనం మాట్లాడింది నొక్కి ఒక్కాడించి రేపటి నుంచే మీరు ప్రారంభించండి అని చెప్పే క్లోజింగ్ అనమాట. ఈ శాండ్విచ్ ని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇందాక నేను అట్రాక్షన్ అని చెప్పా కదా, ఆ అట్రాక్షన్ నువ్వు చెప్పడంతోనే కథ చెప్పడం కాదు, ఆ కథని మనం లింక్ చేయాలి, లింక్ చేసి చెప్పగలగాలి. ఒక ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చాట, బయటికి రాగానే ఇంటి పక్కనింటి ఆయన కొత్త కారు కడుగుతున్నాడు. ఈయన వెంటనే చూసి, ఏంటి సుబ్బారావు గారు కొత్త కారు కొన్నారా అని అడిగాట. ఆయన, నేను కొనలేదండి, మా అన్నయ్య నాకు గిఫ్ట్ ఇచ్చాడు అని చెప్పి అన్నట్ట. ఈయన ఇట్లా ఆలోచిస్తున్నాడు. వెంటనే ఆ సుబ్బారావు అడిగాడు, ఏంటి ఆలోచిస్తున్నారు, మీ అన్నయ్య మీకు ఎప్పుడు గిఫ్ట్ ఇస్తాడా అని ఆలోచిస్తున్నారా అన్నాడు. లేదండి, నాకు తమ్ముడు ఉన్నాడు, వాడికి గిఫ్ట్ ఎలా ఇవ్వాలా అని ఆలోచిస్తున్నాను అని చెప్పి అన్నాడు. యాటిట్యూడ్ ఈజ్ నాట్ గెటింగ్ అండ్ ఫర్గెటింగ్, మై డియర్ ఫ్రెండ్స్, యాటిట్యూడ్ ఈజ్ గివింగ్ అండ్ ఫర్గివింగ్ అని మనం కలుపుకుంటూ నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళగలిగాం. అలాగే ఏ కథ చెప్పినా దాన్ని డీబ్రీఫింగ్ అంటారు. దానికి ఎందుకు చెప్పాను అంటే కలుపుకుని ముందుకెళ్ళాలి. ఇలా ఎప్పుడైతే మీ స్పీచ్ ఆకర్షణీయంగా ఉంటుందో అప్పుడు 10 మంది మీ పట్ల ఆకర్షితులు అవుతారు. దీనివల్ల లాభాలు ఏంటి? మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే ఈ స్పీచెస్ చెప్పడం వల్ల మీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. 10 మంది మిమ్మల్ని ఒక హీరో వర్షిప్ తో చూస్తారు. మీరు చెప్పదలుచుకున్న మాట స్పష్టంగా చెప్పగలుగుతారు. మీరు కమ్యూనికేషన్ హీరో అవుతారు 10 మంది దృష్టిలో.
అలాగే మీరు వ్యాపారస్తులైతే క్లయింట్ కి మీ ప్రోడక్ట్ గురించి బాగా వివరించగలుగుతారు. మీరు ఒక సోషల్ లీడర్ అయితే లయన్స్ క్లబ్ లో రేపు పొద్దున్న డిస్ట్రిక్ట్ గవర్నర్ అయితే, లేకపోతే పెద్ద వ్యక్తి అయితే, ప్రెసిడెంట్ అయితే, ఏదన్నా అయితే వేదికకి ఉపన్యాసాలు ఇవ్వడానికి ఇది పనికొస్తుంది. అంతెందుకు, మన ఇంట్లో వాళ్ళతో కూడా స్పష్టంగా మనం మాట్లాడాలి అంటే ఆ మాట్లాడడానికి దోహదపడే ఏకైక సాధనం మన పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ అన్నమాట. సో సెకండ్ స్టెప్, మీరు అద్భుతమైన స్పీచ్ చేశారు, కానీ మీ బాడీ లాంగ్వేజ్, నా ముందర ఎవరో మాట్లాడారని నేను లాస్ట్కు విన్నాను, అది మీకు చెప్తున్నాను. మీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి? బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి? మీ వాయిస్ మాడ్యులేషన్ ఎలా ఉండాలి? మీ ఐ కాంటాక్ట్, మనకున్న వాళ్ళందరినీ శరీరం మొత్తాన్ని చూస్తూ ఐ కాంటాక్ట్ ఎలా ఉండాలి? దాని తర్వాత మీ జెస్చర్స్, మీ ఆంగిక అభినయం ఎలా ఉండాలి? అలాగే మీ పాజ్, ఎక్కడెక్కడ చిన్న చిన్న గ్యాప్స్ ఇవ్వాలి మనం. తర్వాత ఎంఫసిస్, దేని మీద మనం స్ట్రెస్ ఇవ్వాలి? నేను రాముడు కలిసి వీధి వరకు వెళ్ళి ఒక కోకకోలా తాగి వచ్చాము అనే మాటలు, నేను రాముడు కలిసి వెళ్ళి వచ్చాము, వాడు కాదు, ఇంకోడెవడో వెళ్ళాల, నేను వెళ్ళాను. అలా ఒక్కొక్క పదం మీద మనం పెట్టే స్ట్రెస్ కి, ఎంఫసిస్ కి ఆ ఆ పదం అర్థం మారిపోయే అవకాశం ఉంటుంది, ఆ వాక్యం అర్థం మారిపోయే అవకాశం ఉంటుంది. సో ఎంఫసిస్. దాని తర్వాత పోస్చర్, మీరు ఎలా నుంచుంటారు, మీరు ఎట్లా కరెక్ట్ గా ఎలా నుంచుంటాం, అవతల పక్క స్టేజ్ మీద ఎలా మాట్లాడాలి, వెనక చూపించకూడదు, బాడీ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఓవర్ నైట్ రావు, ప్రాక్టీస్ చేస్తే వస్తాయి. ఇవన్నీ కూడా స్పీకింగ్ స్కిల్స్ లో భాగం మాత్రం. సరే, ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఈ వీటితో పాటు మనం ఇంకా ఎలా ఉండాలి అంటే మనం క్రియేటివిటీ డెవలప్ చేసుకోవాలి, క్రియేటివ్ గా మాట్లాడాలి, ఒక అద్భుతమైన సాధనం చూసుకోవాలి, మనం ఎంచుకున్న టాపిక్ ఆకర్షణీయంగా ఉంటుంది. ఉదాహరణకి కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి మాట్లాడుతున్నాను. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అంటే అది ఒక పాంప్లెట్ లా ఉంటుంది. ఎక్స్ప్రెస్ టు ఇంప్రెస్ అని మనం టైటిల్ పెట్టామనుకోండి, అవతల వాడు ఎక్స్ప్రెస్ చేస్తే, మనం ఎక్స్ప్రెస్ చేస్తే అవతల వాడు ఇంప్రెస్ అవుతాడని చెప్పామనుకోండి, దానికి అవతల వాళ్ళలో ఒక ఆసక్తి వస్తుంది. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి మాట్లాడుతున్నాం అనుకోండి, మీరు క్రియేటివిటీ జోడించి, మీరందరూ బొమ్మరిల్లు సినిమా చూసారా అంటే అందరు చూసారంటారు. లాస్ట్ సీన్ గుర్తుందా? ఆ గుర్తుందండి అని అంటారు. లాస్ట్ సీన్ లో ఏం జరిగింది అని చెప్పి అడుగుతాం. ఆ సిద్ధార్థ వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ ఉంటాడు, తన మధ్య ఉన్న గ్యాప్స్ అన్ని చెప్తూ ఉంటాడు. నాన్న, అంతా మీరే చేశారు, నేను ఏ షర్ట్ కొనుక్కోవాలో మీరే చెప్పారు, క్యారం బోర్డ్ ఏం ఆడాలో మీరే చెప్పారు అని ఇట్లా మాట్లాడుతూ ఉంటాడు అతను. సీన్ చాలా బాగుంది. మనం ఏం చెప్పాలంటే ఇదే సీన్ ని సినిమా ఎండింగ్ లో కాకుండా స్టార్టింగ్ లో డైరెక్టర్ పెట్టుంటే, తండ్రి కొడుకుల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా మాట్లాడుకుని ఉంటే అసలు సినిమా ఉందా? లేదు కదండి. సో కమ్యూనికేషన్ గ్యాప్ అంటే ఏంటి అని మనం మాట్లాడుకుంటూ తీసుకెళ్ళాలి. అంటే వాళ్ళకు కూడా సినిమా చూపించాలి, మీ క్రియేటివిటీ ఉండాలి. ఇది ఒక అత్యద్భుతం. లయన్స్ క్లబ్ లాంటి ఆర్గనైజేషన్, సోషల్ ఆర్గనైజేషన్స్ లో మీరు ఇట్లాంటి కోర్సెస్ చేయాలంటే మామూలుగా బయట మీకు 500 రూపాయలకి చేసేవాడు ఉంటాడు. నాలాంటి వాడు ఎవరైనా చెయ్యాలంటే 50,000 రూపాయలు తీసుకుని కూడా ఒక్కొక్కళ్ళు తగ్గించి నేర్పించిన వాళ్ళు కూడా ఉంటారు. సర్టిఫికేషన్స్ ఉంటాయి, స్పీచ్ క్రాఫ్ట్స్ ఉంటాయి, దాని తర్వాత ట్రైనింగ్ వర్క్ షాప్స్ ఉంటాయి, పెద్ద పెద్ద ఉంటాయి. ఇది ఒక పెద్ద ఓషన్. కానీ మన్ని మనం సభకి పరిచయం చేసుకోవడానికి, మనం కాన్ఫిడెంట్ ఇండివిజువల్ కావడానికి, మన మనసులో భావాలు అవతల వాళ్ళకి అర్థం అవడానికి మీకు పబ్లిక్ స్పీకింగ్ చాలా హెల్ప్ అవుతుంది. సో నేను ఇక్కడితో మీకు జస్ట్ ఇంట్రొడక్షన్ చెప్పమన్నారు కదా, చెప్తాను. ఎవరైనా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చెప్తే నేను తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సారీ ఫర్ బీయింగ్ జాయినింగ్ లేట్. ఓవర్ టు యూ అండి. సార్, అమ్మా చెప్పండి అమ్మా. కంటెంట్ ఎలా స్టార్ట్ చేయాలనేది చెప్పండి సార్. కంటెంట్ అంటేనమ్మా డైరెక్ట్ పాయింట్ లోకి వెళ్ళాం కదా సినిమాలో కూడా. అదే మీరు ఫస్ట్ చెప్పారు, బ్రెడ్ ఫస్ట్ చెప్పారు, ఓకే. ఆ నెక్స్ట్ కంటెంట్ లో స్టార్ట్ చేసేటప్పుడు డైరెక్ట్ గా కంటెంట్ లోకి వెళ్ళిపోవాలా, లేకపోతే ఇంకేదైనా చెప్పాలా? లేదమ్మా, డెఫినేషన్ చెప్పాలమ్మా. ఫస్ట్ దాని అర్థం ఏంటి చెప్పాలి, అది ఈ టాపిక్ లో ఉన్న బెరియర్స్ అంటే కష్టాలు ఏంటో చెప్పాలి. అప్పుడు అర్థమవుతుంది. భార్యాభర్తల మధ్య సంబంధాల గురించి మాట్లాడుకుంటే, లేకపోతే ఏమవుతుందో తెలిస్తే ఆడు భయపడి ఎలా చేసుకోవాలని మాట్లాడతారు ఇక్కడ. సో డెఫినేషన్, బెరియర్స్, దాని తర్వాతే మీరు సొల్యూషన్స్ చెప్పాలమ్మా. ఇది ఎలా చెప్పాలని రూల్ లేదు, అలా చెప్తే బాగుంటుంది అంతే. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ తల్లి. పూర్ణచంద్ర గారు మీరు అడగండి. ప్రదీప్ గారు నమస్కారం. నమస్కారం అండి. మనకి ఒక్కొక్కసారి ఈ పబ్లిక్ స్పీకింగ్ అంటే నేను కొన్ని స్కూల్లో క్లాసెస్ తీసుకోవడం జరిగింది. టఫెస్ట్ గై దొరుకుతాడు. సో వాళ్ళని ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఏమైనా టిప్స్ చెప్పగలరా? ఎప్పుడైనా ఒకటి చెప్తాడండి, ఎవరైతే టఫెస్ట్ గా ఉన్నాడో వాడు రెండే కారణాల కోసం మన చేస్తాడు. ఒకటి మన ఏడిపించడానికి, రెండు పక్కవాడి దగ్గర నేను హీరో అవడానికి. ఇంత మించి ఉండదు. ఎవరైనా కావాలని చేస్తున్నారంటే మనం ఏం చేయాలంటే వాడిని రికగ్నైజ్ చేయాలి. అబ్బా
ఎంత మంచి ప్రశ్న చూడండి, అందరు చప్పట్లు కొట్టండి ఒకసారి. వండర్ఫుల్ అండి. నేను ఇప్పుడు చిన్నగా ఓ లైన్ లో చెప్తాను, మీటింగ్ అయిపోయిన తర్వాత మన ఇద్దరం కలుద్దాం. వండర్ఫుల్, నిజంగా ఇట్లాంటి వాళ్ళు ఉంటే ఎంత బాగుంటుంది కదా అని ఇంకో రెండో ప్రశ్న ఏడువాడు. మన సెన్స్ ఆఫ్ హ్యూమర్ తోటి, మన ప్రెజెన్స్ ఆఫ్ బ్రెయిన్ తోటే ఎవరినైనా ట్యాకిల్ చేయొచ్చు. నిజానికి ఎవరు ఏ క్వశ్చన్ అడిగినా మనం జవాబు చెప్పేంత ప్రిపరేషన్ మనం చేసుకుని వెళ్ళాలండి. వాలీబాల్ ఆడుతుంటే బాల్ ఎక్కడి నుంచి వచ్చినా కొడతాను అని ఒక మానసిక ధైర్యం ఉంటుంది కదా, ఇటు పడితే కిందకి వెళ్ళి కొడతాను, అటు వెళ్తే పైకి ఎగిరి కొడతానని. మనం కూడా పబ్లిక్ స్పీకింగ్ లోపల ఎవరు ఏ ప్రశ్న వేసినా, ఎవరు ఏది అడిగినా, చివరికి ఏ అవాంతరం వచ్చినా, మైక్ పని చేయకపోయినా, మనం జనంలోకి వెళ్ళైనా మాట్లాడగలుగుతాను అని మెంటల్ ప్రిపరేషన్ ఉంటే మీరు ఈజీగా ఓవర్కమ్ చేయగలరు సార్. థ్యాంక్ యూ అండి. నేను క్రియేటివ్ స్పీకర్ అని ఒక మాస్టర్ క్లాస్ చేశాను, ఇప్పుడు జస్ట్ లాంచ్ చేయబోతున్నాము. దాంట్లో కంప్లీట్ గా ఈ పబ్లిక్ స్పీకింగ్ గురించి 4.5 hours నేను డీటెయిల్డ్ గా మాట్లాడాను. ఇవాళ ఏంటంటే జూమ్ కాలు స్టార్టింగ్ లో ఎవరేం చెప్పారో తెలియదు కాబట్టి నేను కొంచెం లిమిటెడ్ గా మాట్లాడటం జరిగింది. బట్ ఎనీహౌ సమ్ అదర్ ఫోరం, ఐ డోంట్ మైండ్ షేరింగ్ ఆల్ మై థాట్స్. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. సార్ మై నేమ్ ఇస్ జి శ్రీనివాసులు సార్. చెప్పండి శ్రీనివాస్ గారు. సార్ నేను స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత మాట్లాడేటప్పుడు నోరు ఎండిపోతుంది, భయం వస్తుంది సార్, చేతులు వణుకుతున్నాయి. అదే చెప్పానండి, స్టేజ్ ఫియర్ అందరికీ ఉంటుంది. ఎందుకంటే ప్రపంచంలో 10 పెద్ద భయాల్లో స్టేజ్ ఫియర్ ఒకటి. పాముని చూసి భయపడేవాడు, నీళ్ళని చూసి భయపడేవాడు, ఎత్తుని చూసి భయపడేవాడు, రక్తాన్ని చూసి భయపడేవాడు, కత్తిని చూసి భయపడేవాడు, ఎలా ఉంటారు, స్టేజ్ని చూసి భయపడేవాడికి ఉంటారు. కాబట్టి మీరు ఫస్ట్ ఏమనుకోవాలంటే ఇదేమీ పెద్ద అసాధ్యమైన క్రియ కాదు. పిల్లలు వెళ్ళి స్టేజ్ మీద డిబేట్లు మాట్లాడేస్తున్నారు. మనకేంటంటే చిన్నప్పటి నుంచి ఎప్పుడైతే మీ ప్రిపరేషన్ బాగుండదో భయం ఉంటుంది. ఎప్పుడైతే మీకు లాంగ్వేజ్ మీద కమాండ్ లేదో, అవతల వాడు మాట్లాడమన్నాడు ఇంగ్లీష్లో, నాకు ఇంగ్లీష్ సరిగ్గా రాదు అనే భయం ఉంటే ఉంటుంది. ఎప్పుడైతే మన కాళ్ళు తడబడతాయో, జనాన్ని చూసి భయపడతాం. నేనేమంటానంటే ఫస్ట్ స్టెప్ మీకు మీరు చేసుకోవాల్సింది, నన్ను పిలిచారు కాబట్టి వేదిక మీద మాట్లాడమని, మిగతా వాళ్ళకంటే నేను బెటరు అందుకే నన్ను పిలిచారు, అంతే కదా. లేకపోతే నన్ను ఎందుకు పిలుస్తారు వాళ్ళ గెస్ట్ కింద, మీ అందరికీ తెలియదు కాబట్టి నన్ను పిలిచారు కదా అని నేను అనుకోకపోతే, అమ్మ ఉన్న వాళ్ళలో ఆడియన్స్లో ఎంతమంది మేధావులు ఉన్నారు, నాకంటే గొప్ప వాళ్ళు ఎవరున్నారు అంటే నాలుగు తరబడుతుంది, గుండె గట్టిగా కొట్టుకుంటుంది, కడుపులో బటర్ఫ్లైస్ వస్తాయి. ఫస్ట్ మీరు ప్రిపరేషన్ బాగా చేసుకోండి. 2, మీరు నాకు వీళ్ళందరికంటే ఎక్కువ వచ్చు, నా భావాన్ని నేను చెప్తున్నాను కదా. మీరు బ్లూ అంటే మీకు ఇష్టమైతే మీ ఇష్టం, అది నేను గ్రీన్ అంటే ఇష్టం కాబట్టి ఆకుపచ్చదనం గురించి నేను మాట్లాడుతున్నాను, నా టాపిక్కి సరిపోయినట్టు నేను మాట్లాడుతున్నాను. ఎవరైనా ఇంకేమైనా మాట్లాడితే సార్ ఆఫ్లైన్ తీసుకుందామండి, లెట్ మీ ఎక్స్ప్రెస్ మై వ్యూస్ అని స్పష్టంగా చెప్పి ముందుకెళ్ళండి. అలా ఎక్కడో సందర్భం ఉంటుంది, మీరు హాయిగా మంచినీళ్ళు తాగి కడుపు నిండా మజ్జిగన్నం తినేసి స్టేజ్ ఎక్కి నింపాదిగా నవ్వుతో మాట్లాడండి. ఇది ప్రాక్టీస్ చేయండి 3-4 సార్లు. గొర్రెల్ని చంపితే కానీ డాక్టర్ గారు కదా, సైంటిస్ట్ గారు కదా. మనం కూడా వెళ్ళి గవర్నమెంట్ స్కూల్స్ లో ఇక్కడ అక్కడ పిల్లల దగ్గర ఒక 5-6 సార్లు మాట్లాడుతూ ఉంటే మనకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. ఎప్పుడైతే మీ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుందో మీరు ఆటోమేటిక్ గా చేయగలుగుతారు అన్నమాట. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ప్రదీప్ సార్ ఫర్ యువర్ వండర్ఫుల్ మోటివేషన్. అండ్ నాకేంటంటే సార్ ఒక్కటి ఇంపార్టెంట్ థింగ్ వాట్ ఐ వాంట్ టు నో ఇస్ దట్ వాట్ ఈస్ ద వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ద ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు అట్రాక్ట్ ద ఆడియన్స్, అండ్ సెకండ్ ఏంటంటే what is the most important thing which we should avoid during public speaking skills? సూపర్. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అట్రాక్షన్ ఏంటంటే మనం అక్కడ ఒక కొటేషన్ కానీ, ఒక కథ కానీ, ఒక అనెక్డోట్ కానీ, ఒక హ్యూమరస్ జోక్ కానీ, ఒక ఎగ్జిబిట్ కానీ, ఒక రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ కానీ, ఒక స్టాటిస్టిక్ కానీ, ఏదైనా అవతల వాడిని వావ్ కోట శ్రీనివాసరావు సినిమాలో అడుగుతాడు కదండి, నాకేంటిటా అని అడుగుతాడు కదా. ఆడియన్స్ కూడా అక్కడ 30 మంది ఉండండి, 30 లక్షల మంది ఉండండి, 3,000 మంది ఉండండి, నాకేంటి నువ్వు ఎంత గొప్ప స్పీకర్ నాకేంటి అంటే ఆడియన్స్ కి కావాల్సింది ఏదో మనం ఫస్ట్ చెప్పాలి. చెప్తే వాడు నా వైపు అట్రాక్షన్ అంటే ఆకర్షింపులు అవ్వాలి. అయినప్పుడు మనం ఒక మంచి స్టోరీ, ఎందుకు చెప్తున్నానంటే అని ఒక స్టోరీతో స్టార్ట్ చేసామనుకోండి, అవతల వాళ్ళు చెప్తారు. సో ఫస్ట్ అట్రాక్షన్ లో బెస్ట్ ఈజ్ అనెక్డోట్, సెకండ్ ఈజ్ లైఫ్ ఎక్స్పీరియన్స్. నా చిన్నప్పుడు ఒకసారి మా అమ్మా నాన్నతో వెళ్తుంటే అనగానే ప్రతివాడు వాడు అమ్మా నాన్నతో వెళ్ళిన సంఘటన వాళ్ళకి గుర్తుకొస్తుంది, అది షేర్ చేయండి మీ రియల్ లైఫ్ ఇన్సిడెంట్, అప్పుడు వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. చెప్పకూడదు ఏంటి అంటే ఎక్స్క్యూజెస్, అపాలజీస్తో మీ స్పీచ్ స్టార్ట్ చేయకూడదు. సారీ అండి నాకు లేట్ అయిపోయింది, సారీ అండి నేను బాగా ప్రిపేర్ అవ్వలేదు, సారీ అండి నన్ను పిలిచారు కానీ నేను ఐఎమ్ నాట్ దట్ కేపబుల్ అని చెప్పద్దు ఎప్పుడు. అవతల వ్యక్తికి మీ దృష్టిలో పడిపోతారు, మీరు దృష్టిలో. నెవర్ స్టార్ట్ విత్ ఎన్ అపాలజీ, నెవర్ ఓవర్ స్టడ్ విత్ స్టాటిస్టిక్స్. 10,30,339 మంది ఈ వీడియో చూసారని చెప్పాలి, అరౌండ్ 10 lakhs చూసారు, 1 million ఆడియన్స్ అనండి.
అర్థమవుతుంది. ఎవరికి కావాలి 10 లక్షలు 330 అంత ఫైన్ డీటెయిల్స్ ఎవరికి కావాలి? డోంట్ ఓవర్ స్టడ్ విత్ స్టాటిస్టిక్స్, డోంట్ అపాలజైజ్, డోంట్ టేక్ ద టైమ్ అవుట్. మనం ఇప్పుడు ఇందాక చెప్పాను శాండ్విచ్ అని, ఓపెనింగ్, క్లోజింగ్, అట్రాక్షన్. మీ దగ్గర 10 నిమిషాలే ఉందనుకోండి, మీరు ఓపెనింగ్కి 8 నిమిషాలు వాడిస్తే దానికో థియరీ ఉంది. 181 ఎమర్జెన్సీకి ఎట్లా కాల్ చేయాలో అలా 181 అని గుర్తుపెట్టుకోండి. 10% ఆఫ్ యువర్ టైం ఫర్ ఓపెనింగ్ ఆఫ్ ద స్పీచ్. మీరు 3 గంటలు మాట్లాడినా, 30 నిమిషాలు మాట్లాడినా, 3 నిమిషాలు మాట్లాడి 10% ఓపెనింగ్, 10% క్లోజింగ్, రెస్ట్ 80% యూ షుడ్ గివ్ ద స్టఫ్. సినిమా ఎంత బాగా తీసినా కథ లేకపోతే ఎట్లా ఆడదు, మనకు కూడా అసలు విషయం లేకపోతే స్పీచ్ కాదు కదా. సో ఇవి చేయాల్సినవి చేయకూడదు. థ్యాంక్ యూ. సార్ పివిఎన్ రావు గారు ఇక్కడ చాట్ లో పెట్టారు, నేను స్టేజ్ ఎక్కక ముందు అనుకుంటాను కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వేరే మాట్లాడతాను ఎలా అంటున్నారు వాళ్ళు. సార్ మీకు రావు గారు బెస్ట్ థింగ్ ఏంటంటే చేతిలో క్యూ కార్డు పట్టుకోండి, లేదా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేసుకోండి. క్యూ కార్డ్స్ అని ఉంటాయి, యాంకర్ చేతిలో ఉంటాయి చూడండి, తప్పు లేదు. స్పీకింగ్కి వెళ్ళినప్పుడు క్యూ కార్డ్స్ పెట్టుకోండి. 5 పాయింట్లు నేను మాట్లాడాల్సినవి అని క్యూ కార్డు పెట్టుకోండి. పెట్టుకుంటే ఒకటి తర్వాత ఒకటి మాట్లాడతారు. మైండ్లో 50 పాయింట్లు ఉన్నా ఈ 5కి కనెక్ట్ చేసుకోండి. ఉదాహరణకి ఇప్పుడు నేను మీకు చెప్పిన ఎంటైర్ స్పీచ్ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ ఒక యాక్రోనిమ్ అంటే ఒక అబ్రివేషన్, ఒక పదంలో మనం చేసుకోవచ్చు. ఓపెనింగ్స్ అనే పదాన్ని మైండ్కి ఎక్కించుకోండి. ఓపెన్ ఆఫ్టర్ 5 seconds. మీకు స్టేజ్ ఫియర్ కాకుండా ఉండాలంటే ఎటు అటు చూసి గాలి పీల్చుకుని 5 seconds తర్వాత ఓపెన్ చేయండి. పీప్ ఇంటూ పీపుల్, అందరినీ చూడండి. ఎవరిని ఒక పక్కే చూస్తే ఇక్కడ నుంచున్నారనుకోండి, మిగతా వాళ్ళు వెళ్ళిపోతారు కదా. ఐ కాంటాక్ట్, పీప్ ఇంటూ పీపుల్, అందరినీ చూడండి. ఎలక్ట్రిఫైయింగ్ ఓపెనింగ్, మీ ఓపెనింగ్ అదిరిపోవాలి. నావిగేట్ యువర్ వాయిస్, మీ బాడీ లాంగ్వేజ్ లో మీ నావిగేట్ యువర్ వాయిస్. ఇన్వాల్వ్ పీపుల్, వాళ్ళకి సంబంధించిన టాపిక్ ఎంచుకొని అవునా కాదా అని అడగండి. వాళ్ళు తలకాయ ఊపుతారు, మన దగ్గర కలుస్తూ ఉంటారు. ఇన్వాల్వింగ్ పీపుల్. అండ్ దెన్ నార్మల్సీ రిస్టోర్డ్. మీరు ఎంత ఎమోషనల్ గా పైకి వెళ్ళినా, ఎంత ఇటు అటు వెళ్ళినా మళ్ళీ నార్మల్ గా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అది నార్మల్ గా మళ్ళీ మొదలు పెట్టాడు. దాని తర్వాత జెస్చర్స్. మన జెస్చర్స్ ఎలా ఉండాలి? అవి ఊరికే డిస్ట్రాక్షన్ గా ఉండకూడదు, మనం చెప్తున్న దానికి కాంప్లిమెంట్ గా ఉండాలి మన బాడీ లాంగ్వేజ్. జెస్చర్స్. ఎస్ ఫర్ స్మైల్. ఇప్పుడు నేను ఏం చేశాను, ఎంటైర్ పబ్లిక్ స్పీకింగ్ 1 week కోర్సు, 2 రోజుల కోర్సు ఒక చిన్న యాక్రోనిమ్ లో పెట్టుకుని మైండ్ లోకి ఎక్కించుకున్నాను. అలాగే ఇంగ్లీష్ లో ఒక చిన్న యాక్రోనిమ్ కిస్ అని గుర్తుపెట్టుకున్నాం అనుకోండి. కీప్ ఇట్ షార్ట్ అండ్ స్వీట్, ఇది గుర్తుంటుంది. ఆస్క్, యాటిట్యూడ్, స్కిల్ అండ్ నాలెడ్జ్. ఇలా చిన్న చిన్న పదాల్లో మన మైండ్ క్యాప్సూల్ చేసుకుని మైండ్ లో గుర్తుపెట్టుకుంటే దాన్ని మీరు మర్చిపోకుండా ఉంటారు. చెప్పదలుచుకుంది స్పష్టంగా చెప్తారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ మనం అనుకోని సడన్ గా మనల్ని పబ్లిక్ స్పీకింగ్ ఏదైనా స్పీచ్ ఇవ్వమంటే దానికి ఏమన్నా టిప్స్ ఏమైనా ఉంటాయండి? అంటే 100% ఉంటాయండి. దీనికి ఏంటి అంటే ఎక్స్టెంపోర్ స్పీచ్ అంటారు దీన్ని, లేకపోతే ఇంప్రాంప్టో స్పీచ్ అంటారు. అప్పుడప్పుడు మీరు వెళ్తారు. ఉదాహరణకి అట్లాంటివి నాకు చాలా సార్లు అవుతాయి. నేనేదో చూద్దామనే రవీంద్రభారతిలో ప్రోగ్రామ్ వెళ్తా, వాడు సడన్ గా వచ్చి మాట్లాడమని చెప్తారు. అలా అప్పటికప్పుడు ఎక్కడికైనా వస్తాయన్నమాట. ఇలాంటప్పుడు మనం చేయాల్సినవి ఏంటంటే ఫస్ట్ మన దగ్గర ఒక మెమరీ బ్యాంక్ పెట్టుకోవాలి. ఆ మెమరీ బ్యాంక్ లో ఒక 5 కథలు, 5 కొటేషన్స్, లేకపోతే 5 మంచి జోకులు, ఇలాంటివన్నీ గుర్తుపెట్టుకోవాలి మనం. ఆ సందర్భోచితంగా వాటిని చెప్పే లోపల మైండ్ మిగతా నెక్స్ట్ ఏం చెప్పాలి, ఏం చెప్పకూడదు అన్నది ప్రాసెస్ చేస్తూ కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. మన మైండ్ లో ఎట్లయితే ర్యామ్ స్పేస్ లో మనకు కొన్ని మెమరీ చిప్స్ ఉంటే ఆ మెమరీ ఎలా అవుతాయో అలా మనకు తెలుస్తాయి. ఉదాహరణకి ఎవరైనా మనని ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పమన్నారు అనుకోండి, దాని మీద గ్రాటిట్యూడ్ మీద ఒక చిన్న స్టోరీ. ఎవడైనా అక్కడ చెప్పమంటే ఈ టీం బిల్డింగ్, టీం వర్క్ బాగుంది అని చెప్పడానికి ఒక చిన్న స్టోరీ, మరీ పెద్దది కాదు, ఒక చిన్న స్టోరీ చెప్పే లోపల మీ బ్రెయిన్ ఏం చేస్తుంది, నెక్స్ట్ ఏంటి అనేది ప్రాసెస్ చేస్తుంది. ఆ నెక్స్ట్ ఏంటి వచ్చి దీనికి రైలు బోగిలాగా ఇది ప్రాక్టీస్ మీద వస్తుందండి. మెంటల్ ప్రిపరేషన్. నన్ను ఎప్పుడైనా పిలవమంటాడు, నేను మాట్లాడి తీరుతాను. నన్ను మాట్లాడమంటాడు, నేను మాట్లాడితే ఏం మాట్లాడు. వాడు పిలవపోవచ్చు, ఏం చేయొచ్చు, మనం ప్రిపేర్ అయి ఉండాలి. ఎలా అయితే 12th మ్యాన్ ఉంటాడో ఎవడైనా ఇంజూరీ అయితే టీంలోకి రావడానికి, అలా మనం రెడీ చేసుకోవాలి. దీని పెద్ద టాపిక్ అండి, మీరు మనం తీరుబడిగా మాట్లాడచ్చు. బట్ దిస్ ఇస్ ఎ గుడ్ క్వశ్చన్. థ్యాంక్ యూ.